వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 411వ పాట ఓ దేవా నేనే పాటని పాడుకుందాం. ఓ దేవా నేను నీ దాపునానుండేదన్, నీ దాపునానుండేదన్. నా దేవా నన్ను లేపు, నవి సిల్వాశ్రమాలైనా నీ దాపునానుండు, నీ సేవకు నీ పాట. ఓ దేవా నేను నీ దాపునానుండేదన్, నీ దాపునానుండేదన్. బాటా సారీలాగు నేడు బానుడు కృంగి, మేటి చీకటి గ్రమ్మినన్. నేటి విశ్రాంతికిన్ చోటు బండాయైనా, మాటి మాటికి గలలో సూటిగా నినోదలతూ. ఓ దేవా నేను నీ దాపునానుండేదన్, నీ దాపునానుండేదన్. ఆకాశమండల మార్గంబునెప్పుడు నాకీవు చూపించుమా. నీ కూర్మిచే నాకు చేకూరునంతయు, లోకేశ్వర దూత లేకోరినను విలువా. ఓ దేవా నేను నీ దాపునానుండేదన్, నీ దాపునానుండేదన్. నా దేవా నన్ను లేపు, నవి సిల్వాశ్రమాలైనా నీ దాపునానుండు, నీ సేవకు నీ పాట. ఓ దేవా నేను నీ దాపునానుండేదన్, నీ దాపునానుండేదన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి పుస్తకంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నిన్నటి వరకు యోహాను సువార్తను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథం యొక్క పరిచయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము అనేది పరిశుద్ధ గ్రంథంలోని క్రొత్త నిబంధన భాగంలో 5వ పుస్తకముగా మనం చూస్తాం. దానికంటే ముందు 4 సువార్తలను మనం చూస్తాం. ఆ తర్వాత 5వ పుస్తకంగా ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం ఉన్నట్లుగా మనం చూస్తాం. దీనిని రచించిన వారు లూకా. ఆయన సువార్తను మాత్రమే కాక అపోస్తలుల కార్యముల గ్రంథముని కూడా ఆయనే రచించారని పండితుల యొక్క అభిప్రాయం. అంత మాత్రమే కాకుండా ఇది క్రీస్తు శకము 63వ సంవత్సరంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎక్కువగా మనం చూసేది ఏంటి అనంటే పరిశుద్ధాత్మ ప్రజలపైకి దిగి రావడము. అంత మాత్రమే కాకుండా అపోస్తలుడైన పౌలు గారి యొక్క మార్పు, ఇంకా సంఘమును స్థాపిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల్లో సువార్త సేవ చేస్తూ సంఘాలను
ప్రారంభిస్తూ పౌలు భక్తుడు చేసిన ఆ యొక్క పరిచర్య లేదంటే ఆ యొక్క మిషనరీ ప్రయాణాలు ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాకుండా యెరూషలేము నుండి రోమా వరకు ఏ విధంగా దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందిందో దాని గురించి ఎక్కువగా ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే మనం చూస్తాం. ఇంకా చారిత్రకంగా ఈ ఆది సంఘము అనేది లేకపోతే యూదులలో చిన్న చిన్న సమూహాలుగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారును తమ సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారు అతి కొద్ది కాలంలోనే చాలా గొప్ప ఉద్యమంగా ఏ విధంగా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు, వ్యాప్తి చెందిస్తూ ఉన్నారో ఈ అపోస్తలుల కార్యముల గ్రంథమే మనకు తెలియజేస్తుంది. ఇది సువార్తలకు ఆ తర్వాత పత్రికలకు మధ్య ఒక వారధిగా కూడా ఈ గ్రంథం ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఇందులో అనేక మంది క్రొత్తవారు అనేకమైన క్రొత్త విషయాలను మనము ఈ గ్రంథం ద్వారా నేర్చుకోగలుగుతాం. కాబట్టి దేవుని చిత్తమైతే రేపటి నుండి ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలోని వ్యక్తులను గురించి ఎక్కువగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభ అపోస్తలుల కార్యముల గ్రంథం యొక్క పరిచయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మొదలుకొని ప్రభ ఈ గ్రంథంలోని వ్యక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు ప్రభ మేము సిద్ధపడి ఉండడానికి ప్రభ వాటిని విని అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటూ నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకుంటూ నీ కృప మాకందరికి దయచేయమని వేడుకుంటూ మరి ప్రత్యేకంగా నేటి దినాన మేము చేయబోయే పని పాటలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి కృప చూపించి క్షేమకరంగా నడిపించి రేపటి దినాన ప్రభ నిశ్చితమైతే నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.